హలో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఒక వ్యక్తి డబ్బులున్న ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే అతను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. రకరకాల బ్యానర్లు, రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, అంతేకాకుండా ఏజెంట్లు స్వయంగా కస్టమర్ విజిట్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఏమంటారు, ఒక ఏజెంట్ వచ్చి మా వెంచరు ద బెస్ట్ వెంచర్ ఇన్ ది సిటీ అండి అంటారు. ఇంకొకటి ఏమంటాడు, సార్ మా వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేయకపోతే మీరు ఒక మంచి ఆపర్చునిటీ పోగొట్టుకుంటున్నారండి అని అంటాడు. సో ఇవన్నీ విన్న తర్వాత అసలు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న విషయంలో కస్టమర్ చాలా కన్ఫ్యూజ్ గురవుతున్నాడు. ఫ్రెండ్స్, అలాంటి కన్ఫ్యూజన్ను కంప్లీట్ తీసేయడానికే ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాము. ఈ వీడియోలో అసలు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కస్టమర్ ఏ పాయింట్స్ చూడాలి అన్న విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఒక ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కస్టమర్ చూడాల్సిన 3 ముఖ్యమైన విషయాలు. దాంట్లో మొదటిది, కస్టమర్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ కాలం కనుక నువ్వు ఇన్వెస్ట్ చేస్తే 10 ఇయర్స్ తర్వాత నీకు మంచి గ్రోత్ వస్తుంది. బట్ చాలామంది కస్టమర్లు ఏం చేస్తారంటే ఏమంటారంటే 3 ఇయర్స్లో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నామంటే డబ్బు ఉంది, ఈ 3 ఏళ్ళు టైం ఉంది కదా, ఈ 3 ఏళ్ళు ఈ డబ్బుని నేను ల్యాండ్ మీద పెడతానండి, నాకు మంచి అప్రిషియేషన్ వస్తుంది కదా అంటారు. ఇంకో కస్టమర్ ఏమంటాడు, ఇప్పుడు అబ్బాయి 4th ఇయర్ చదువుతున్నాడు ఇంజనీరింగ్, నెక్స్ట్ ఇయర్ 1 US పంపించాలి, డబ్బు ఉంది, ఈ 1 ఇయర్ బ్యాంక్లో పెడితే పెద్దగా రాదు కదా, నేను ల్యాండ్ మీద పెడతానండి అంటాడు. ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు ల్యాండ్ మీద చేస్తే ఫ్రెండ్స్, మీకు మంచి అప్రిషియేషన్ రావచ్చు, రాకపోవచ్చు. రెండోది ఏంటంటే మీరు అమ్మాలంటే అంత ఫాస్ట్గా అమ్మడానికి వీలు కాకపోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవ పాయింట్, ఫ్రెండ్స్, ఎప్పుడైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేయాలంటే సిటీకి సాధ్యమైనంత దూరంలో మనం చేయాలి. సిటీకి దూరంలో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది, నీకు ఫస్ట్ తక్కువ ప్రైస్లో వస్తుంది. తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు నువ్వు ఎక్కువ కొనడానికి వీలవుతుంది. అండ్ ఎట్లాగో మన ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ లాంగ్ టర్మ్ అనుకుంటాం కాబట్టి దూరంలో కొన్నప్పుడు ఈ 10-12 సంవత్సరాల కాలంలో డెఫినెట్గా సిటీ అనేది పెరుగుతూ పోతుంది. అండ్ అక్కడ మనం తక్కువలో కొన్న ఏదైతే ప్రైస్ ఉందో 10 ఇయర్స్ తర్వాత మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది. చాలామంది ఏం చేస్తారు, సిటీకి దగ్గర చూస్తుంటారు. సిటీకి దగ్గరను కొన్నప్పుడు ప్రైస్ ఎంత ఉంటుంది, ఆల్రెడీ 30,000 ప్రైస్ ఉంటుంది, 40,000 ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు అంత ఎక్కువ నువ్వు ప్రైస్ పెట్టి కొన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో పెద్దగా పెరగకపోవచ్చు. అదే నువ్వు 10,000, 12,000, 8,000 పెట్టుకున్నది 30,000 అయిపోతుంది 10 ఏళ్ల కాలంలో. సో ఈ లో ప్రైస్ ఫార్ అవే ఫ్రమ్ ది సిటీ, ఈ రెండో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, దీని మీద కొంచెం రీసెర్చ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. అదేంటంటే సిటీకి సరే ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను, మంచి ప్రైస్లో దొరుకుతుంది, మంచి అప్రూవ్డ్ వెంచర్ ఉంది, కానీ చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అన్నది కూడా మనం స్టడీ చేయాలి. గవర్నమెంట్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా, లేకుంటే ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా, ఆ ప్రాజెక్ట్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుంది అన్నది కూడా మనం స్టడీ చేయాలి. ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అన్న న్యూస్ కనుక మనకుంటే, ఆ న్యూస్ని కనుక మనం కన్ఫర్మ్ చేసుకుంటే కళ్ళు మూసుకొని మనం కొనవచ్చు. ఎందుకంటే ఈ 10 ఏళ్ళ ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ అనుకున్నాం కాబట్టి ఈ టైంలో ఆ ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక సిటీ లాగా ఏర్పడుతుంది. డెఫినెట్గా మన ల్యాండ్కి మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇలాంటి స్టడీ చేయకుండా మనం కొనేస్తే ఎలాంటి ప్రాజెక్టులు రానప్పుడు 10 ఏళ్ళు కాదు కదా, 20 సంవత్సరాలైనా నీ ల్యాండ్కి అప్రిషియేషన్ అనుకున్నంత రాకపోవచ్చు, చాలా తక్కువ అప్రిషియేషన్ మాత్రమే వస్తుంది. సో ఈ 3 పాయింట్లు ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే చూసి కొంటామో ఖచ్చితంగా ఆ ల్యాండ్ ఒక మంచి అప్రిషియేషన్ వస్తుంది. అండ్ ఇది చూడకుండా మనం కొన్నప్పుడు మనం అనుకున్నంత లాభం మనం రాకపోవచ్చు. కాబట్టి ఈ మార్కెటింగ్ వాళ్ళు ఎలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినా మనం కన్ఫ్యూజన్ గురి కావద్దు. ఈ 3 పాయింట్స్ ఉన్న ల్యాండ్ని మీరు కొనండి, ఉన్న వెంచర్లో మీరు కొనండి, మీకు మంచి గ్రోత్ వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.